ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయము 14వ వచనం నుంచి మనం చూసినట్లయితే ఒక జ్ఞాని గురించి, ఒక బుద్ధిహీనుని గురించి మాట్లాడుతున్న మాటలు. జ్ఞానికి కన్నులు తలలోనున్నవి, బుద్ధిహీనుడు చీకటి యందు నడుచుచున్నాడు. అయినను అందరికీ ఒక్కటే గతి సంభవించునని నేను గ్రహించి తిని. ఒక జ్ఞాని ఉన్నాడు, ఒక బుద్ధిహీనుడు ఉన్నాడు. అంటే బుద్ధిహీనుడు అంటే చీకటిలో ఉన్నాడు, అంటే వాడికి ఏమాత్రం తెలివి ఉండదన్నమాట. మరైతే జ్ఞానికి కన్నులు తలలో ఉన్నాయి, చాలా తెలివిగానే ప్రతిదీ ఆలోచిస్తాడంట. అయినప్పటికీ కూడా వాళ్ళిద్దరికీ కూడా ఒక్కటే గతి సంభవించును అని చెప్పి గ్రహించాడంట ఎవరు? సొలొమోను గారు. కావున బుద్ధిహీనునికి సంభవించున్నట్లే నాకును సంభవించును గనుక నేను అధిక జ్ఞానము ఎలా సంపాదించుతినని నా హృదయంలో నేను అనుకుంటునని ఇదియు వ్యర్థమే అంటున్నాడు. అంటే బుద్ధిహీనుడికి అదే గతి, అలాగే జ్ఞానినైన నాకు కూడా సేమ్ గతి. అయితే నేను ఎందుకు ఇంత జ్ఞానం సంపాదించాను? ఇదంతా కూడా హృదయ కదా. ఇద్దరికీ ఒకటే గతి సంభవించినప్పుడు ఎంత జ్ఞానం ఉంటే మాత్రం ఏం సుఖం అన్నట్టుగా ఇక్కడ మాట్లాడుతున్నాడు. అలాగే 16వ వచనం, బుద్ధిహీనులను గూర్చినట్టుగానే జ్ఞానులను గూర్చియు జ్ఞాపకము ఎన్నటికి ఉంచబడదు. చనిపోయిన తర్వాత ఎలా అయితే బుద్ధిహీనులు చనిపోతే వాళ్ళు కొన్నాళ్ళకి మరవబడిపోతారో, అలాగే జ్ఞాని చనిపోయినప్పటికీ కూడా సేమ్ ప్రాసెస్ అన్నమాట. అతన్ని కూడా కొన్నాళ్ళకి మర్చిపోతారు. రాబోవు దినములలో వారందరూ మరవబడిన వారయ్యుందురు. జ్ఞానులు మృతినందు విధమెట్టిదో బుద్ధిహీనులు మృతినందు విధమట్టిదే. జ్ఞాని చనిపోయిన ఆయన ఎక్కడ పాతి పెడతాడండి? మట్టిలోనే పాతి పెట్టబడతాడు. అలాగే బుద్ధిహీనుడు చనిపోతే కూడా అదే మట్టిలో పాతి పెట్టబడతారు. అంటే జ్ఞాని చనిపోయినా, బుద్ధిహీనుడు చనిపోయినా ఎవరికి ఆకాశంలో పాతి పెట్టరు, ఎవరికి భూమిలో పాతి పెట్టరు. సేమ్ ప్రాసెస్, ఇద్దరు కూడా మట్టిలోకి వెళ్ళిపోవలసిందే. ఎంత జ్ఞాని అయినప్పటికీ, ఎంత బుద్ధిహీనుడు అయినప్పటికీ అన్నట్టుగా ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఇది చూడగా సూర్యుని కింద జరుగునది నాకు వ్యసనము పుట్టించెను, అంతయు వ్యర్థముగాను ఒకడు గాలికై ప్రయాసపడినట్టుగాను కనబడిను గనుక బ్రతుకుట నాకు అసహ్యమాయను. ఏంటి, ఎంత జ్ఞానం ఉంటే ఏం సుఖం? ఈ సూర్యుని క్రింద అంటే భూమిలో, సూర్యుని కింద ఉన్నది భూమిలో, ఇందులో మరి జరుగుతున్నవంతా కూడా వ్యసనం పుట్టించేసిందంట. అంతా కూడా వ్యర్థం వ్యర్థం. ఒకడు గాలికై ప్రయాసపడినట్టు, ఎందుకంటే గాలికి పట్టుకోవడానికి ట్రై చేస్తే దాన్ని బంధించగలమా అండి? బంధించలేము. కనుక ఒకడు గాలికి ప్రయాసపడినట్టు అంటే బంధించలేని దాన్ని పట్టుకోవడం అనుకోవడం అవివేకం. అలా ఉంది ఈ భూమిలో, ఈ సూర్యుని